మాటలు నువ్వు చూపించాలా? అదే చూపిస్తా. చూపించండి మీరు. సో నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో గొడుగులూరి మాలకొండరాయుడు అనే వ్యక్తి ఇరువురు గ్రామానికి సంబంధించినటువంటి ఏదైతే అక్రమ కలప గురించి చాలా తీవ్ర స్థాయిలో రాజకీయ దుమారం విమర్శలు గుప్పించాడు. దానిలో భాగంగా యాక్చువల్గా ఏదైతే ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా నవ్వు వచ్చేసింది. ఎందుకు అంటే నేను గత ప్రెస్ మీట్లో నేను చెప్పినటువంటి క్లియర్ కట్గా అడిగాను. 518కి సంబంధించిన సర్వే నెంబర్లో మీరు ఏ రకంగా ఈ అక్రమ కలపను తరలిస్తారని, ఆ అక్రమ కలప గురించి. రెండోది వేప చెట్టు, తుమ్మ చెట్టు, తర్వాత దానికి సంబంధించి అడవి జాతి మొక్కలు కొట్టమని ఏ ఆక్షన్లో ఇచ్చారు? ఆక్షన్లో ఇచ్చింది కేవలం కర్ర చెట్టు మాత్రమే, ఇది కంప చెట్టు మాత్రమే కొట్టమని చెప్పేసి మీకు ఆక్షన్లో ఇచ్చారు. రెండోది ఆక్షన్కి సంబంధించినటువంటిది ఆయకట్టు పై భాగంలో మీకు ఎవ్వరు కూడా ఆక్షన్లో మెన్షన్ చేయలేదు. రెండో పాయింట్ నెంబర్ 2, మీరు ఏదైతే ఆ విలేజ్ పేర్లు చెప్పారో తిమ్మారెడ్డిపల్లి కావచ్చు, కొండారెడ్డిపల్లి కావచ్చు, డక్కునూరు కావచ్చు, హుసేన్ నగర్ కావచ్చు, రామాపురం కావచ్చు, కాకులవారిపల్లి కావచ్చు, ఇవన్నీ ఎక్కడున్నాయి? ఆ ఆయకట్టు కింద భాగం, అంటే 2 కాలువలకు సంబంధించిన దాంట్లో ఈ ఊర్లు ఉన్నాయి. మూడో పాయింట్, ఆ ఊర్లకు సంబంధించింది కాలువ కట్టుకు సంబంధించిన కర్ర గురించి నేను ఎక్కడ కూడా తప్పు మాట్లాడలేదు. రెండోది ఆయన ఇంకొక చైర్మన్ మధు గారు మాట్లాడారు, నిజాలు తెలుసుకొని మాట్లాడాలని. అయ్యా 1958లో ఈ డ్యాముకు సంబంధించినటువంటి మా రెవెన్యూ సుమారుగా 8,000 ఎకరం, ఇరువురు గ్రామ రెవెన్యూ 8,000 ఎకరంలో ఉండే రెవెన్యూ పరిధిది. ఆ గ్రామాల్లో భాగంగా ఆ రోజు నాయుడుపల్లి కావచ్చు, గొల్లపల్లి పంచాయతీ కావచ్చు, లేకపోతే ఇరువురు పంచాయతీ దగ్గర 11 ఊర్లు కలగలిపితే ఇరువురు రెవెన్యూ ఆ రోజు. లేకపోతే బత్తాయి కావచ్చు, నిమ్మ కావచ్చు, మీరు బండించుకుంటున్నారండి. కృతజ్ఞత తెలపాల్సింది మాకు. నువ్వేదో నిన్న వచ్చేసి 96లోనో లేకపోతే 98లోనో డ్యాము దిగిపోతే మేము కనికరిస్తేనో మీ ఊరు వచ్చి అడుక్కున్నా అంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇచ్చాము, మాకు ఏ రకమైన బెనిఫిట్స్ లేవు. మేము మీకు ఇచ్చాం బెనిఫిట్స్, కావాలంటే చెక్ చేసుకొని రికార్డ్స్. ఇవన్నీ తెలియకుండా వచ్చేసి నీకేం సంబంధం ఉంది, ఏ హక్కు ఉందంటే పై భాగం వచ్చేసి ఇరువురు వాళ్ళకే హక్కు ఉంది. ఒకసారి వెళ్ళండి, ఏఈ గారికి ఫోన్ చేయి. ఏఈ గారితో నేను మాట్లాడడం జరిగింది స్వయంగా. 518 సర్వే నంబర్లో నీకేంటి సంబంధం? గూగుల్ ఎర్త్ ఉంటుందండి, కావాలంటే ఆ గూగుల్ ఎర్త్లో చెక్ చేయమనండి. ఆ మాలకొండరాయుడు ఎవరైతే ఉన్నారో పాపం పెద్దగా వచ్చేసి ఏదేదో మాట్లాడుతున్నాడు ఆయన. నాకైతే ఆశ్చర్యం వేసింది, ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ మనిషి? ఏదన్నా ఉంటే డైవర్షన్ పాలిటిక్స్. నేనేం మాట్లాడినా, స్వామి మా రెవెన్యూకి సంబంధించిన పొలంలో నువ్వు ఎందుకు కొట్టినావు అన్నా. దాని గురించి కదా మాట్లాడాల్సింది. జగన్ 11 సీట్లు వచ్చినాయి, మీకు ప్రతిపక్ష హోదా రాలేదు, ఈయన నీకు ఎందుకయ్యా? నేను కేవలం ఇరువురు గ్రామానికి సంబంధించిన వాసిగా ఇరువురు గ్రామానికి సంబంధించింది మాత్రమే మాట్లాడా. దాని గురించి కదా నువ్వు మాట్లాడాల్సింది. అదేంటంటే డైవర్షన్ పాలిటిక్స్. ఆ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇవన్నీ తీసుకొచ్చాడు. సబ్జెక్టు గురించి మాట్లాడా, ఆక్షన్ గురించి ఆయన మాట్లాడాడు. ఆక్షన్ వేసాము అని. ఆయన కొట్టిన కంపచర్లో కూడా ఒక్క సర్వే నెంబర్ అయినా మెన్షన్ చేసిండా? ఆ పెద్ద మనిషి ఆయన ఒక్క సర్వే నెంబర్ అని మీ ప్రెస్ మీట్లో మెన్షన్ చేసిండా? ఎక్కడ మెన్షన్ చేయలా. రెండోది మీ విజువల్స్లో చూపించారు మీరు కూడా, లాస్ట్ గత ప్రెస్ మీట్లు కావచ్చు, నిన్న ఆయన పెట్టిన ప్రెస్ మీట్లు కావచ్చు, ఎక్కడైనా సరే యాపకర్ర విజువల్సే కనపడుతున్నాయి మీకు. తుమ్మ చెట్లు, యాపకర్రలు, గొటిక చెట్లు అడవి జాతికి సంబంధించినవి మాత్రమే కనపడుతున్నాయి. మిగతాది ఏమన్నా కంప గురించి ఏమన్నా కనపడుతుందా అక్కడ? దాని గురించి మాట్లాడకుండా వచ్చేసి ఏదేదో మాట్లాడతాడు. 11 సీట్లు అంట, దాని గురించి కూడా మాట్లాడదాం తర్వాత. మనం ఎప్పుడైనా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు దగ్గర కొంత 100 మంది 1000 మంది చూస్తారు. భాష ప్రధానం, ఎప్పుడైనా భాష ప్రధానం. నువ్వు వచ్చేసి రౌడీ ముఖాలు నేను వెనకేసుకొని మాట్లాడుతున్నానంట. ఇలాంటి రౌడీ ముఖాలు చూడండి. ఈయన మాజీ సర్పంచ్,
ఈయన 10 మందిని మర్డర్ చేసేసి రౌడీ షీట్ ఓపెన్ చేయించుకున్నాడు. ఇది అనుకునే వాళ్ళు రైతులు, వాళ్ళు కూడా పాపం అదేదో సినిమాలాగా పీకలు కోసేసి మా చేత రౌడీ షీకలు పెట్టుకొని నేను ప్రెస్ మీట్లు పెట్టేసి ఇది చేస్తున్నానంట. రెండోది నేను డిన్నర్లు పెడుతున్నానంట. డిన్నర్లు మందు పెట్టించి అబ్బా ఈ మధ్యకాలంలో ఫైల్ లేకొచ్చా అని చెప్తున్నాడు. నేను ఏ డిన్నర్ పెట్టి నేను యాడికి వచ్చానయ్యా? రెండోది ఆయన అంటున్నాడు చెంచాగాళ్ళు అంటలే. ఇంకా నీకు సంస్కారం లేకపోతే మాకుంది, నేను సంబోధిస్తున్నా రాయుడు గారు అని. రెండోది ఆయన నా స్థాయి గురించి మాట్లాడుతున్నాడు. పాపం నా స్థాయి ఏముందిలే, 2 డిగ్రీలు చేశా, బీఎస్సీ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ స్పెషలైజేషను, తర్వాత ఎంసీఏ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషను. ఈరోజు నా జాబ్ వచ్చి ఆర్కిటెక్ట్, డైరెక్ట్గా సీఈఓకి రిపోర్టు. నా స్థాయి ఏముందిలే పాపం, నేను పెద్దగా చదువుకోలే. ఈరోజు వచ్చేసి ఆ చదువుకోవడంలో భాగంగానే పాపం నేనేదో ఆ డ్యాముకు సంబంధించినటువంటి మొత్తం డేటా తీసుకొని మాట్లాడుతున్నా. దీంట్లో ఏమన్నా తప్పు ఉంటే పాపం నీ అంత చదువుకోలే, నేను నువ్వేం చదువుకొని నాకు తెలీదు. ఆయన అంటాడు తెల్ల చొక్కా వేసుకున్నాడు అలా రాజకీయ నాయకుడు అవుతాడా? ఒక తెల్ల చొక్కా వేసుకొని నీ స్థాయి అది కాదు, నా స్థాయి ఏందో నేనేందో ఇప్పుడే చెప్పా. నా పట్టాలు కావచ్చు, నా డిగ్రీ కావచ్చు. రెండోది ఏంది నా పదవి గురించి మాట్లాడాడు. నా వ్యక్తిగత జీవితం గురించి నీకెందుకయ్యా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఈయనగా రాష్ట్ర స్థాయిలో ఎట్ట పదవి ఇచ్చారంటే కనీసం నాకు నా పార్టీ గుర్తించి గత 2 సంవత్సరాలలో నేను పడ్డ కష్టాన్ని గుర్తించి నాకు ఇచ్చారు. స్టేట్ ఐటీ వింగ్ జాయింట్ సెక్రటరీ. దానికి వరికుంటపాడి వాసుగా నువ్వు అభినందనలు తెలపాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు మన మండలం వాడికి వచ్చిందని చెప్పేసి నీలాగా చెంచాగిరి చేసేసి పదవులు తెచ్చుకునే క్యారెక్టర్ కాదు నాది. నీకు తెలియకపోవచ్చు, మీ నాయకులను అడుగు, మీ టీడీపీ నాయకులు. దాని తర్వాత సుధాకర్ రెడ్డి గురించి మాట్లాడు పాపం. ఎవరు? గోను సుధాకర్ రెడ్డి గురించి, తర్వాత సుబ్బారెడ్డి గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోను సుధాకర్ రెడ్డి ఏ ఊరు వాసి? ఇరువురు గ్రామానికి సంబంధించిన వాసి. రెండోది అక్రమంగా ఇల్లీగల్గా నడుపుతున్నానని చెప్పిండు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను కూడా ఛాలెంజ్ తీసుకున్నా, నిరూపించు. ఆయన కానీ అక్రమంగా ఈ ఇటుకు ఈ బొగ్గులు పట్టి కానీ నిర్వహించుంటే నువ్వేం చేస్తావు చెప్పు? ఈరోజు నేను రాజీనామా చేస్తా. నీకే పదవి ఉందో నాకైతే తెలియదు. మీరేమన్నా అనుకోండి రాయుడు గారు, నీకు ఏ పదవి ఉందో నాకు తెలియదు. నాకైతే ఇప్పుడు ఒక పదవి ఉంది. ఐఎమ్ ద రిప్రజెంటేటివ్ పర్సన్ ఫ్రమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నాకు ఒక బాధ్యత ఉంది. నా నుంచి నోటి వాక్ వస్తుందంటే నా పార్టీకి ఆపోదం అవుతుంది. అందుకని నేను ఎటువంటి ఆ చెత్త వాగుడైతే పాలిటిక్స్ డైవర్షన్ చేయను. ఆ తర్వాత సుధాకర్ రెడ్డి, ఈ ఇరువురు గ్రామంలోనే సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి కర్ర కొట్టడం కానీ ఇంకోటి కానీ ఎక్కడన్నా జరిగిందేమో చూపించండి. ఇరువురు కూటమి నాయకులు ఈ ఇక్కడ ఏదైతే ఆ దిన్నె కావచ్చు, లేకపోతే ఇరువురు చెరువుకు సంబంధించింది కావచ్చు, ఏ యాక్షన్ లేకుండా పాట లేకుండా వాళ్ళ జోబిలో డబ్బులు తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చారు. ఈయనకి ఇవ్వలా, సుధాకర్ రెడ్డి అనే వ్యక్తికి ఇవ్వలా. మీరు కావాలంటే చూసుకోండి. టన్ను 2,500 నుంచి 3,000 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్న వ్యక్తి అతను. కావాలంటే ఎంక్వైరీ చేసుకో. స్వామివారి ఆంజనేయుల స్వామివారి భక్తుడు ఆయన. సేవ చేసే గుణం ఈ చుట్టుపక్కల మొత్తానికి తెలుసు. మీకు తెలియకపోతే నాకు తెలియదు. తర్వాత రెండోది ఇంకోటి కూడా మాట్లాడతాడు. ఇదేంది మీ నాయకులు ఆలీబాయి తిరుపతి నాయుడు. అసలు తిరుపతి నాయుడికి ఆలీబాయికి ఏందయ్యా సంబంధం? నా ఊరి గురించి ఇరువురు గ్రామవాసిగా నేను మాట్లాడుతున్నా. తిరుపతి నాయుడికి ఆలీబాయికి ఏంటి సంబంధం? ఏదో ఆ కాలువలలో 370 కోట్లు వచ్చింది, దానివల్ల క్యాన్సిల్ అయిందంటే అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఆ డ్యాము ఆ ఆయకట్టు పై భాగంలో ఉన్నటువంటి 518 సర్వే నెంబర్లో దాని గురించి నువ్వు అక్రమంగా తలడించిన కలప గురించి మాట్లాడుతుంటే యాప చెట్లు, తుమ్మ చెట్లు, గొడ్డిక చెట్లు, అడవి జాతికి సంబంధించిన మొత్తం నరికి వేసి అక్రమంగా ఫారెస్ట్ వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఆ ఫారెస్ట్ వాళ్ళు పాపం మా రైతులు ఆ పొలం లేకపోతానంటే వాళ్ళకి దారిలే. ఆయన మిమ్మల్ని కేసులు పెడతాం, 4,000 పెడతామని చెప్పేసి లోపలేస్తా అన్నాడు. వీళ్ళకి ఎట్టిచ్చాడు మరి దారి? ఆ రేంజర్ గారు సమాధానం చెప్పాలా? తర్వాత ఇంకోటి, ఈయనేదో డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాడయ్యా. దాని గురించి కూడా మాట్లాడదాం. అది పెద్ద సబ్జెక్టు. నువ్వు డెవలప్ చేసినో, వైసీపీ డెవలప్ చేసిందో, ఊరు వాడ ఎక్కడికి పోయినా ఏ ఊరు, నీ రామాపురం గ్రామంలోనే చూపించుకో. ఈరోజు గ్రామ సచివాలయాలు, హెల్త్ క్లినిక్స్ ఒకసారి చూసుకోయా. అక్కడి నుంచే కదా నువ్వు వేసేదే. ఆర్బీకే కేంద్రాలు ఎన్ని ఉన్నాయి ఈరోజు? దాని నుంచే మీరు ఈరోజు బ్రహ్మాండంగా వైసీపీ హయాంలో రాజులాగా బతికారు. ఈరోజు మీరేం చేస్తున్నారు? ఈ 18 నెలల కాలంలో జనాలు వచ్చేసి రోడ్ల మీద ఎందుకు ఎగబడుతున్నారు?
ఏం జరుగుతుందని డెవలప్మెంట్ గురించి మాట్లాడుతాను. తర్వాత ఏదో 11 సీట్ల గురించి మాట్లాడుతున్నాడు పాపం ఆయన. అసలు 11 సీట్ల గురించి నిన్ను అడిగిన దాని గురించి ఎన్ని ఎందుకు ఎత్తున్నాడంటే రాయుడు గారు, అసలు ఈ రాజకీయానికి నేను మొన్న అడిగిన దానికి సంబంధం లే. నువ్వు ఎత్తావు కాబట్టి, సారీ నువ్వు అంటే మళ్ళీ ఆయన ఫీల్ అవుతాడు, మీరు ఎత్తారు కాబట్టి రాయుడు గారు గుర్తుపెట్టుకోండి, 11 సీట్లు నువ్వు ఎత్తావు కాబట్టి నేను అంటున్నా. 23 సీట్లు వచ్చినప్పుడు కనీసం వైసీపీ ఇన్ఛార్జ్ కూడా మాట్లాడాలి 23 వచ్చినాయని. 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో 40 ఏళ్ళు పెట్టిన పార్టీ మీది ఏమైందా? 23కి పడిపోలే. గెలిపోవటంలో సహజం ఇది, అది కాదు మాట్లాడాల్సింది. ఇంకోటి ఏంది, మా తాట తీస్తాడంట ఆయన. ఏమో అంటే నువ్వు తీస్తా అంటే తీపించుకుంటా ఉంటాం అయ్యాడా? చెప్పండి. రెండోది, ఎమ్మెల్యే గారిని నేను విమర్శించానని చెప్పిండు కాకర్ల సురేష్ గారిని. నేను కానీ అసలు ఫస్ట్ నా వీడియో ఆయన చూడాలా, లాస్ట్ ప్రెస్ మీట్లో నేను కాకర్ల సురేష్ గారిని ఏమని విమర్శించాలో ఆయన చెప్పాలా. నా సలహా ఇచ్చా, ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టుకొని మీరు కానీ చూసి చూడనట్టు పోతే, అది కూడా అన్నా మీకు తెలుసో తెలీదో నాకైతే తెలియదు ఎమ్మెల్యే గారు, ఒక్కసారి చూసి ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టి చేపిస్తే మాత్రం మీకు చెడ్డ పేరు వస్తుంది. మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి చదువుకోవడానికి మంచి చేయడానికి వచ్చిన సలహా ఇచ్చా నేను, అంతేగాని మీ ఎమ్మెల్యే గారు నేను ఎక్కడ విమర్శించాలా, కావాలంటే చెక్ చేసుకోండి. రాజకీయంగా నేను ఎక్కడ మాట్లాడాల. తర్వాత ఆయన పాపం మధు గురించి మాట్లాడుతున్నాడు, కన్వీనర్. అసలు మధు గారు నేనేమన్నాను? మధు గారు గతంలో అన్నదమ్ముల్లాగా ఉంటామన్నారు, అదే మాట అన్నా ఇది పరిస్థితి. ఎవరో మీ టీడీపీ నాయకులు ఇట్లా కొట్టుకొని పోతున్నారంట అక్రమ కలప, దాన్ని మీరు రికవరీ చేసేసి గతంలో ఇచ్చిన మాటని నిరూపించుకోవాలి, చిత్తశుద్ధి అనే మాట మాట్లాడినా. ఇది ఎక్కడన్నా విమర్శించడం అవుతుందా? చెప్తున్నా. ఏదో ఛాలెంజ్ ఇస్తున్నాడు ఆయన. పదంపా బహిరంగంగా పెడదాం డిమాండ్, లేదంటే చర్చిద్దాం, డిబేట్లు పెడతా అంటున్నాడు. దేని గురించి పెడతావు నువ్వు డిబేటు? పెట్టుకుందాం. అప్పుల గురించి పెడతావు పెట్టుకో, రాజకీయం గురించి పెడతావు పెట్టుకో, వస్తా, నేను కూడా వస్తా, మాట్లాడదాం దాని గురించి కూడా. అది పెద్ద సబ్జెక్టు. దాన్ని నువ్వు వచ్చేసి ఊగిపోతా ఉన్నాడు పాపం ఆయన. ఎందుకు ఊగుతున్నాడు ఏమో నాకేం అర్థం కాల. వచ్చాడు, ఊగుతున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు, ఏందో ఖబర్దార్ అంటున్నాడు, ఛాలెంజ్ అంటున్నాడు. మరి ఎందుకు అంటున్నాడు ఏమో నాకు తెలీదు. కాబట్టి ఎన్ని ఏంటంటే అసలు విషయం పక్కకు దాటేసి ఈ వ్యక్తి అనే వ్యక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి సబ్జెక్ట్ తెలుసుకోకుండా ఆక్షన్ ఏ ప్రాంతంలో జరిగింది, ఏ సర్వే నెంబర్లో జరిగింది, ఆ సర్వే నెంబరు ఈ ఊరికి సంబంధించిందా కాదా, లేకపోతే ఎంఆర్ఓ దగ్గర కలువు నీకు తెలియకపోతే, ఏఈ దగ్గర కలువు, ఇరిగేషన్ ఏఈని కలువు నీకు తెలియకపోతే, ఇవి తెలుసుకొని కదా నువ్వు మాట్లాడాల్సింది. ఎక్కడే కానీ ఈ సర్వే నెంబర్లో నేను చెప్పినటువంటి 518 సర్వే నెంబర్ గురించి నువ్వేమన్నా మాట్లాడినవా? టాపిక్ డైవర్ట్స్. సేమ్ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న ఏదన్నా వస్తే డైవర్షన్ పాలిటిక్స్, సేమ్ నువ్వు కూడా అదే చేసినావు. కాబట్టి ఇవన్నీ మానుకొని ఇప్పటికీ చెప్తున్నాం, మీరు చెప్పిన అన్నదమ్ములాగా మేము ఉండాలని కోరుకుంటున్నాం. అంతేగాని రెచ్చగొస్తే వ్యాఖ్యలు చేసేది నువ్వు, స్థాయిలు గీలని మాట్లాడుతున్నావు. కాబట్టి దయచేసి అవన్నీ వద్దు. నేను ఒక పాయింట్ మీద ప్రెస్ మీట్ పెట్టినా, దాని మీద నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఖండించు. నువ్వు తరలించింది నిజమా కాదా, ఫారెస్ట్ పొలం మీద నుంచి తీసుకుపోయింది నిజమా కాదా, ఇవి కదా నువ్వు చేయాల్సింది. ఇవన్నీ మానేసి ఏదేదో మాట్లాడేసి అంటే ఏం లేదండి. ఈయన ఫేమస్ అవ్వడం కోసం ఏమన్నా పాపం తీసుకొని వచ్చి ఇలా పెట్టాడేమో నాకైతే తెలియదు. ఇప్పటికైనా ఈ ప్రెస్ మీట్ ద్వారా మళ్ళీ అడుగుతున్నా నిన్ను, 518 సర్వే నెంబర్లో నువ్వు అక్రమంగా 10 ఎంఆర్ఓని తీసుకొస్తా, ఏఈని తీసుకొచ్చి బహిరంగ చర్చకు సిద్ధమా అని. ఎస్, యాక్సెప్ట్ చేస్తున్నా. దయచేసి పార్టీలు పక్కన పెట్టి మీరు రండి, ఆ భూభాగంలోకే వెళ్దాం. నా దగ్గర గూగుల్ ఎర్త్ ఉంది, మొత్తం పెడదాం, ఎంఆర్ఓని తీసుకుపోదాం, ఏఈని తీసుకొద్దాం, అందరిని తీసుకొచ్చి దాన్ని ఆ పొలం గురించి కావచ్చు, లేకపోతే ఇంకో దాని గురించి కూడా తెలుద్దాం. విద్వేషాలు రెచ్చగొట్టకుండా దయచేసి కలిసిమెలిసి పనిచేద్దాం. ఏ పార్టీ అని రావచ్చు, రేపు నాది రావచ్చు, ఈరోజు నీది ఉండొచ్చు. కలిసిమెలిసి డెవలప్మెంట్ వైపు అడుగులేద్దాం. థ్యాంక్ యూ.